హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మురళీ ట్రక్లాక్స్. నేను మీ మురళీకృష్ణ. ఈరోజు మేము శ్రీశైలం వెళ్తున్నాము. ఇప్పుడు ఉప్పల్ క్రాస్ అవుతున్నాము. ఇప్పుడు ఎంత ట్రాఫిక్ ఉందో ఇంత పొద్దున కూడా, ఇంత పొద్దున కూడా ఇంత ట్రాఫిక్ ఉందంటే ఎక్కడ పోతుంది అసలు. హైదరాబాద్ నుంచి వస్తుంటే ఇక ఫస్ట్ టోల్ గేట్ ఇది, కడతాల్ టోల్ గేట్ ప్లాజా. ఫస్ట్ టోల్ గేట్ వచ్చేసింది. నువ్వెప్పుడు వచ్చినావు? 10కా? టోల్ గేట్ 100 రూపాయలు ఇక్కడ. టోల్ గేట్ 100 రూపాయలు ఇక్కడ. మళ్ళీ సింగిల్ అది, అప్ అండ్ డౌన్ కూడా కాదు. శ్రీశైలం రూట్లో మైసిగండి చాలా ఫేమస్ అయిన టెంపుల్, అమ్మవారి టెంపుల్. అమ్మవారు ఉంటుంది ఇక్కడ. చాలా మంది వంటలు చేసుకుంటారు. ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఏం తీసుకోకుండా వచ్చి కూడా ఇక్కడ వంట చేసుకొని తినిపోవచ్చు. అన్నీ వాళ్ళే తెచ్చిస్తారు మనకు. అమ్మన్గల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. రోడ్డు పైన డివైడర్లో ఎంత బాగా చెట్లు ఉన్నాయి చూడండి. బాగా ఎంత బాగున్నాయి చెట్లు. రోడ్డు పూల చెట్లు. చంద్రాయనపల్లి అంట ఇది. బాగుంది ఊరు కూడా. ఇది అమన్గల్ విలేజ్. కొండ గుట్ట పైన అయ్యప్ప టెంపుల్ ఉంది, కనిపిస్తుంది అవి కదా. గుట్ట పైన అయ్యప్ప టెంపుల్ ఉంది. ఇక్కడ దాకా ఉంది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సింగిల్ రోడ్. ఇక్కడ డివైడర్ రోడ్ ఉంది. కొంచెం ముతికెళ్ళ నుంచి మొత్తం సింగిల్ రోడ్. ఇక 2 బండ్లు పాస్ అవుతాయి, కాకపోతే సింగిల్ రోడ్ లెక్క. డివైడర్ రోడ్ వేరు, ఇది వేరు కదా. స్ట్రైట్ వెళ్తే కోదాడ, అదే విజయవాడ, నల్గొండ. మనం రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే శ్రీశైలం. నల్గొండ 105, శ్రీశైలం 125. లోపలికి వెళ్తే కల్వకుర్తి. మన జయపాల్ రెడ్డి సార్ బొమ్మ వేసారు ఇక్కడ కల్వకుర్తి దగ్గర. మనం లెఫ్ట్కి వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తేనేమో కల్వకుర్తి లోపలికి వెళ్తుంది. మనం లెఫ్ట్కి వెళ్తే కల్వకుర్తి, మన శ్రీశైలం రోడ్డు. శ్రీశైలం 123. కింది నుంచి వెళ్తేనేమో స్ట్రైట్ వెళ్ళిపోతుంది. మనం పైనుంచి వెళ్ళి రైట్ తీసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ వెళ్ళినా కూడా కోదాడ నల్గొండకి వెళ్తుంది. కింది నుంచి వెళ్ళొచ్చు, పైనుంచి వెళ్ళొచ్చు, కానీ మనం మాత్రం రైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ భారత్ పెట్రోల్ పంప్. పెద్ద పెద్ద బ్రేక్ కట్టలు వేసుకోరేడా. మీరు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి టీ తాగే, టిఫిన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా పెద్ద బాగున్నాయి దా హోటల్. ఇంతకుముందు కూడా మేము ఒకసారి ఆగినాం ఇక్కడ. పార్కింగ్ బాగుంటుంది. ఇక్కడ పళ్ళ మార్కెట్ కూడా పెట్టరుగా. కొబ్బరి బొండాలు న్యాచురల్. రాగి జావా 20 రూపాయలు. జామకాయలు తీసుకుందా? జామకాయలు తీసుకుంటారా? ఏమోదా. మళ్ళీ 2వ టోల్ గేట్ వచ్చేసింది. ఇంతకుముందు ఒకటే ఉండే, ఇప్పుడు 2 టోల్ గేట్లు అయినాయి ఇక్కడ. ఎక్స్పెక్ట్ చేయాలి 2 టోల్ గేట్లు ఉన్నాయని. ఒకటైతే తెలుసు మాకు అప్పటి నుంచి.
క్యాష్ లేదా? ఇది స్క్రాచెస్ గీతలు పడ్డాయి కదా, ఆ. లెఫ్ట్ సైడ్ లో తీపించుకో, కంపెనీ నుంచి ఫ్రీగా తీస్తున్నట్టు చూడు. ఓకే Left ఓకే side. ఓకే ఓకే ఓ మై గాడ్. ఎంతను మన దగ్గర తక్కువనే ఆడ బాగుంది ఇక అవాడా ఏం అవసరం లేదు ఇంకా తిరిగిదండి బెస్ట్ డాడీ వద్దు. ప్లీజ్ ఈడ 50 Free రూపాయలు ready. ఆడ 100 రూపాయలు ఫ్రీగా రెడీ ఫ్రీగా. టైం లేదు తీసుకోవడానికి. డిండి ప్రాజెక్టు కాడికి వచ్చినాము. డిండి ఇది ముందుకు వెళ్తే డ్యామ్ ఉంది, డిండి డ్యామ్. ఇక్కడ డిండి అక్కడ పోయినాక ఆపుతాం చూడు రే, మంచి అందరికి కనపడుతుంది. చేపలు వండిస్తారు ఈడ. అవును, ఏదంటే ఫ్రై అంటే ఫ్రై, కర్రీ అంటే కర్రీ. పోతున్నాయి నీళ్ళు పోతున్నాయి. వాటర్ వాటర్ ఫాల్ అది? ఆ, పోతున్నాయి. పోయినాక అసలు అనుకోలేదు ఉన్నాయని. వెళ్ళిపోతున్నాయి. ఓకే ఓకే ఆర్డర్ స్లో వచ్చి అవుతున్నాయి. అన్నీ వంట వండి కట్ చేసి వంట వండిస్తారు కదా. వండిస్తారు, ఆ, చెప్తూ వండిస్తారు. వావ్, అదే. వాటర్. వాటర్ బాగున్నాయి, చోయితి వాటర్ బాగా వస్తున్నాయి. నేను పోతా అక్కడికి. అంత సినిమా లేదు కానీ ఓ చేపల వాసన ఎక్కువ వస్తుంది వాటర్ కంటే. వాటర్ ఎంత బాగా వస్తున్నాయి. నేను దూరంకి వెళ్ళి చూసా, ఏమనుకున్నా అంటే సున్నం వేసిరు కదా, కొత్తగా సున్నం వేసిన సున్నం అనుకుంటున్నా. వీడియో నడుస్తూనే ఉంది, వీడియోలో మాట్లాడుతున్నా నేను. అవి అక్కడ ఇవి అక్కడ వస్తున్నావు మధ్యలో కొంగలు అవే ఇప్పుడు మొలకంతా తిన్నాయి అటువంటివే. కన్నాల్లో ఉంటాయి. ఫోటో తీద్దామా సార్ ఒకటి తినే పెడదాం అండి. దిండి లోపలికి వెళ్తే వాటర్ ఎట్లా వస్తుంది చూడు. మా వాళ్ళు ఇదో ఎట్లా లొల్లి పెడుతున్నారు. ఇగో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నది వీడు. ఇక వస్తుంది తింటున్నాం డిండి దాటిన తర్వాత. ఇగో మావాడు చూడు, అన్నమే తింటున్నావా, పులిహోర కాదా? ఇది అన్యాయం, ఇది గడ్డి తిన్నాడు. మా బుడ్డోడు ఎట చేస్తుంటాం. ఇగో మా వాళ్ళు అంతా చూడు, అందరూ మనిషి ఒక ప్లేట్ పట్టుకుడు, మనిషి ఒక ప్లేట్. అందుకే రోడ్డు దగ్గర ఆగినవారా, స్పీడ్ వస్తాయని. వణుకులు వేసింది ఇగో. ఆ ప్లేట్ కూడా పట్టుకొని వదలదు ఇగో మాకు. ఇగో ఇది మా బండి. ఇగో లాల లాల వీడికి లాల కనబడదు, దీనికి లాల కనబడదు దీనికి. గాలి గాలికి మా పట్టు దగ్గర విసిరా కూడా పోయింది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి మనం. స్ట్రైట్ వెళ్తే కొత్తపేట వెళ్తుంది. మనం లెఫ్ట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తేనేమో చింతపల్లి వెళ్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అయితే చాలా మంది. అట్లా కాకుండా ఉండాలంటే లెఫ్ట్కి వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది. ఇక రైట్కి పోతున్నా చింతపల్లి పోతుంది. ఈ రూట్ మనం పోయేది శ్రీశైలం. సింగల్ రోడ్ మళ్ళీ అక్కడ మట్టుకే ఇచ్చింది డబల్ రోడ్. ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ర్యాక్ ఎట్లా వేసి చూడు, ఇక్కడ
బాగా డిజైన్ బాగా చేసిరు. ఇప్పుడు లారీ ఎక్కలేకపోతుంది గార్ సెక్షన్. ఈ ఎట్లుందంటే ఇంకా ముందర ఏమెక్కుతుంది లారీ. అదేమో కానీ ఫస్ట్ నా బండి కూడా ఎక్కలేదు. గార్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇంకా అన్నూరు చెక్ పోస్ట్ వరకు. ఇంత బాగుంది లొకేషన్ చూడండి. బయట ఘాట్ నుంచి బయటకి చూస్తే ఓ సూపర్. శ్రీశైలం ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతాయి డ్రైవర్లకి. ఇక కానీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం దిగే బండ్లు మాత్రం ఎక్కే బండ్లకు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. అలా ఎవరు ఛాన్స్ ఇయ్యరు. మేమే వెళ్తామని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి కూడా సేఫ్ సైడ్గా ఉండాలంటే దిగే బండ్లు ఎక్కే బండ్లకు ఛాన్స్ ఇవ్వాలి. అదొక డ్రైవర్ యొక్క లక్షణం అది. దానివల్లే అందరూ తిడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఒకటి చేసిన తప్పుకు అందరూ తిడతారు డ్రైవర్లను. ఇది అచ్చంపేట వెళ్తుంది లోపలికి. అందుకే మనం గౌరవించుకోవాలి ఫస్ట్, తర్వాత సమాజం గౌరవిస్తుంది. ఇక్కడ చూడు కిందికి ఎంత బాగా కనపడుతుంది. అచ్చంపేట ఊరు కనపడుతుంది లాస్ట్. ఇంకా కూడా మంచి ఇడవలేదు. ఇంకా అట్లనే ఉంది పొగ. హోటల్ అన్ని బంద్ ఉన్నాయి ఈరోజు ఎందుకో మరి. క్యాంపు కార్యాలయం మరి రైట్ సైడ్లా. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక మనకు అస్సలు ఘాటిగా. పోస్ట్ డ్యామ్ దగ్గరికి వచ్చేసినాం ఇప్పుడు. ఇదంతా డ్యామ్ టర్నింగ్. ఇక్కడ నుంచి స్లోగా పోతుంది బండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ మాత్రం మిస్టేక్ అయినా ఇంకా అంతే. ఇంకా ఈ టర్నింగ్ల మీద మాత్రం హారన్ కొట్టుకుంటూ ఖచ్చితంగా వెళ్ళాలి. నైట్లో అయితే డిప్పర్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకుంటే ఎదుటికి వచ్చే వాళ్ళకి మనకు అర్థం కాదు. ఏ గేర్లో దిగుతామో ఆ గేర్లోనే ఎక్కాలి అసలు కార్ సెక్షన్లలో ఎప్పుడైనా. లేదు నేను చాలా దొరుకుతా అంటే ఇంకా అంతే సంగతి. క్లోజ్ అయిపోయింది పర్షాన్ బాయ్స్ హోటల్ మరి. ఇది డాడీ మొత్తం ఇది కాటేజెస్. ఓకే ఓకే ఓకే. ఉన్నాయిగా బొమ్మలని. చారిటబుల్ ట్రస్ట్. ఓహో ఈ పర్షాన్ బాయ్స్ కాటేజ్ అంట. నాకు తెలియదు కానీ మా పిల్లలు తెలిసి ఇది. ఇంకా మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినాయి. మటన్ వండింది, చికెన్ వండింది, వీడు ఆపి మళ్ళీ పోగానే మళ్ళీ రాదు. శక్తి సదన్ పరివారణ భవనం. కూర్చోడానికి ఫుల్ ప్లేస్. కరెంట్ ఉత్పత్తి చేసే ఆఫీస్. డ్యామ్లో వాటర్ ఉండకపోతే ఏముంటారా? మొత్తం కాదు రాదు లీకేజ్ అది. ఫోటోస్ దిగొచ్చు. ఎవరు వాళ్ళు? మహాలక్ష్మి టీచర్. నేనే మీ టీచర్ కాదు, ఫోటో తీసుకోపోతా అనుకుంటే. జెన్కో ఈ తెలంగాణ విద్యుత్ వాటర్ చాలా ఉన్నాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు వాటర్ లేవు, చాలా ఉన్నాయి.
ఎట్లా ఉందో కొంచెం కొంచెం అన్ని వాటర్ పోయినాయేమో. ముందర సూర్యవంశంలో షూటింగ్ అయింది కదా ఆ ప్లేస్ అడుగుతుంది. బార్డర్ లాస్ట్ ఇక్కడ వరకు ఇక ఇక్కడ నుంచి ఆంధ్ర బార్డర్, కానీ వాటర్ మాత్రం చాలా ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ ఎప్పుడైనా నైట్ వచ్చేది, ఈసారి డే వచ్చినాం నాకు డే వచ్చినందుకు ఈరోజు ఈసారి వాటర్ చూడడానికి అవుతుంది మంచిగా. ఇదంతా ఆంధ్ర బార్డర్, ఇక బిర్జి అవతల తెలంగాణ, బిర్జి అవతల ఆంధ్ర. వెల్కమ్ టు శ్రీశైలం టోల్గేట్. ఎంత ఉంది? 70 రూపాయలు కార్ అమౌంట్. మరి తీసుకుంటారా తీసుకోరా తెలియదు. అబ్బో తీసుకుంటే ఉండదు. అక్కడి నుంచే ఉంది అది, అది వాడికి ఎందుకు ఉందాక ఆ కొండకించి ఇక్కడ ఉంది రోప్వే. ఫస్ట్ మన గ్రూప్ దొరకాలన్నా ఫోటోలు ఉంటే ఎప్పుడన్నా ఇటువంటి ప్లేస్ లో ఓటేక్ చేయొద్దు అసలు. ఎంతో మంది ఓటేక్ చేస్తూ ఉంటారు ఇక పనులలో దమ్ముందని చెప్పేసి. అసలు లెక్క ప్రకారం అయితే ఓటేక్ చేయొద్దు ఇటువంటి ప్లేస్ లో. ఇదే ప్లేస్ లో సూర్యవంశం సినిమా షూటింగ్ అయ్యింది. సునీల్ కాదు, సుధాకర్. చూడు ట్రాఫిక్ ఎంత జామ్ ఉందో ఈ కార్తీక మాసం అని చెప్పేసి నేను ఒక అడ్డమే పెట్టేసిన బండి రోపట. ఈ రకంగా ఉంటే ఎట్లా అయ్యామా రోడ్ల మీద? కనీసం పార్కింగ్ లో పెట్టుకోవడం కూడా తెలుస్తలేదు జనాలకు. సాక్షి గణపతి దగ్గరికి వచ్చితే ఇట్లా ఉంది పరిస్థితి. ఇంకా వెనకాల ఉంది, మేము తీయలేదు కానీ ఇంకా వెనకాల కూడా చాలా ఉంది. ఇది సాక్షి గణపతి బాగుంది. ఇది సాక్షి గణపతి. పార్కింగ్ లో చాలా ఉన్నాయి బస్సులు, బండ్లు, కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. కనిపిస్తున్నాడు దేవుడు. అయితే ఇప్పుడు పాతాళ గంగకి అయితే వెళ్తున్నాము. అరే ఇప్పుడు నేనేం చేస్తాను? బుడ్డోడు చూడరే ఎట్లా చేస్తుండ లాలా లాలా అనుకుంటా.
ఇంకా చాలా మెట్లు అయితే ఉన్నాయి. మేమైతే కొన్ని మెట్లు దిగినాము. ఇప్పుడు చూడండి వీడు మా వాడు కొంట పోరడు వీడు చెంప వెళ్తాయి ఈడైతే అందరు సాములు అయితే పోతురు. ఇంకా చాలా మెట్లు అయితే ఉన్నాయి. 701 మెట్లు అయితే ఉన్నాయి. మేమైతే ఇప్పుడు పోతున్నాము. ఎక్కేటప్పుడు అయితే ఇక చాలా కాలు నొప్పి పెడుతుంది. చూడండి మీరు ఇక్కడ చూడండి. ఈడైతే అందరు స్నానం చేసి పోతున్నారు. వాటర్ జోనికి చూడండి. ఈడే ఇవి అమ్ముతారు. మేము తీసుకున్నాము ఆల్రెడీ. ఇంకా చాలా మెట్లు అయితే దిగాలి మేము. వాటర్ చూడండి ఎట్లున్నాయో ఈడ. ఇప్పుడైతే మొత్తం కిందికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈడైతే ఇప్పుడు ఇవన్నీ అమ్ముతారు. చూడండి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చూసి నడవాలి. ఎంత సేపట్లో పెద్ద ప్రమాదం తప్పినట్టు అయిపోయింది. అందుకే చూసుకుంటూ నడుచుకుంటూ పోవాలి. మెట్లు దిగేటప్పుడైనా, పోయేటప్పుడైనా, వచ్చేటప్పుడైనా. కొండ చిలువ అంటారు అనకుండా.